నమస్తే అండి. మన జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈరోజు వరాహి అమ్మవారికి చాలా శక్తివంతమైన పంచమి తిథి అండి. చాలామంది కూడా అక్క పంచమి తిథి ఎప్పుడు అని కూడా అడుగుతూ ఉన్నారండి. ఆ పంచమి తిథి రానే వచ్చింది. ఈరోజు బుధవారం నాడు మనకి ఈ పంచమి తిథి వచ్చింది కాబట్టి ఈరోజు అండి మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం ఏంటి అనంటే, నిజంగా మనకి ఎవరైతే కనుక ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు చేయబోయే ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆర్థిక ఇబ్బందులు అంటే మనకి వాడుకోవడానికి చేతిలో ₹1 కూడా మాకు మిగలటం లేదక్క అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం ఈరోజు చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకోసం కావాల్సింది ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి. ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు. వశీకరణ 100% చేస్తూ ఉంటారండి. ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ 9347293375 అండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు వరాహి అమ్మవారికి చాలా శక్తివంతమైన పంచమి తిథి అండి. ఈ పంచమి తిథి మనకి ఈరోజు అంటే 19వ తారీఖు మార్చి నెలలో పంచమి తిథి రావడం జరిగింది. నిజంగా అండి చాలామంది అక్క అమ్మవారిని మొక్కుకొని పంచమి తిథులలో మేము ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాము. అవన్నీ కూడా మాకు చాలా వరకు కూడా సక్సెస్ని ఇస్తూ ఉన్నాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అని ఎంతోమంది అంటూ ఉన్నారండి. నిజంగా మనందరికీ తెలుసు వరాహి అమ్మవారికి పంచమి తిథి అనేది ఎంత శక్తివంతమైన రోజు అనేది. అంటే సప్త మాతృకలలో అమ్మవారు 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి అమ్మవారికి పంచమి తిథి అనేది చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. అందువల్ల అటువంటి రోజులలో పంచమి అంటే 5 అనే సంఖ్యని సూచిస్తుంది కాబట్టి ఈ పంచభూతాల సాక్షి అమ్మవారిని తలుచుకొని మనం ఎలాంటి ఒక పరిహారం చేసినా కూడా 100% మనకి సక్సెస్ అవుతుందండి. నిజంగా ఒక్క పరిహారం అయినా సరే, ఏంజల్ నెంబర్స్ ఉపయోగించినా సరే, స్విచ్ బోర్డ్స్ ఉపయోగించినా సరే మన నమ్మకంతో చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి ఖచ్చితమైన రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది. అలాగే ఈరోజు చాలామంది అండి పంచమి తిథి అంటే 5 దీపాలతో 5 అనే సంఖ్యను సూచిస్తుంది కాబట్టి 5 దీపాలతో దీపారాధన చేయటం కానీ, లేదంటే ఒకే ఒక పంచముఖ దీపం అనేది కూడా ఉంటుందండి. అందులో 5 ఒత్తులను వేసి అమ్మవారికి నెయ్యితో దీపారాధన చేయడం అనేది చాలా విశేషం అండి. ఈరోజు రాత్రిలోపు మీరు 10:30 లోపు కనుక అమ్మవారికి ఈ చిన్న పరిహారాన్ని మీరు చేయగలిగితే చాలా విశేషం అండి. అంటే చాలామంది గుడికి వెళుతూ ఉంటారు. అంటే వరాహి అమ్మవారి గుడి మన ఇంటి దగ్గర లేకపోయినా సరే, మనం ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా కూడా వరాహి అమ్మవారి గుడికి వెళ్ళినంత ప్రయోజనం అనేది దక్కుతుందండి. ఎందువల్లంటే ఇంతకుముందు చెప్పిన వీడియోస్లో అండి కామాక్షి అమ్మవారి దీపంలో అండి మనకి వరాహి అమ్మవారి కల్పించడం, నిజంగా దీపం వెలిగించినప్పుడు ఆ దీపపు వెలుగులో వరాహి అమ్మవారి ఫేస్ కనిపించిందక్క అని చెప్పి కూడా చాలామంది మంచి మంచి స్క్రీన్ షాట్ కూడా తీసి పంపించారండి. మనం కొత్తలో మన ఛానల్లో మనం తెలియజేశాము. అలాగే ఇప్పుడండి ఈరోజు మనం చేయవలసింది అక్క ఈరోజు దీపారాధన చేయడానికి కుదరలేదు, మాకు గుడికి వెళ్ళడానికి కుదరలేదని అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. నిజంగా పంచమి తిథి రోజున ₹5 కాయిన్కి చాలా శక్తి ఉందండి. ₹5 కాయిన్తో చేసే చిన్న చిన్న పరిహారాలకి కూడా చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీ దగ్గర లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే, మీ దగ్గర అమ్మవారి ఫోటో ఉన్నా లేకపోయినా సరే, అమ్మవారి మనసులో తలుచుకొని ₹5 కాయిన్తో ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. ఇంతకుముందు కూడా ₹5 కాయిన్స్తో చేసే పరిహారాలని మనం ఎన్నో రకాలుగా తెలియజేసామండి. ₹5 కాయిన్ని అమ్మవారి ముందు కుంకుమని రాసేసి పూర్తిగా అమ్మవారి ముందు పెట్టడం కానివ్వండి, లేదంటే ₹5 కాయిన్ని మనం బియ్యం డ్రమ్లో వేయటం కానీ, కల్లుపులో వేయటం కానీ రకరకాల పరిహారాలు చేస్తూ వస్తూ ఉన్నామండి. అలాగే ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే అండి, ₹5 కాయిన్ ఎందుకు ఉపయోగిస్తున్నాము పంచమి తిథి రోజున అంటే, నిజంగా అష్ట ఐశ్వర్యాలు మనకి సిద్ధించాలి అని చెప్పి పంచభూతాల సాక్షిగా మనం అడుగుతూ చేసే ఒక చిన్న పరిహారం అండి, ఒక ₹5 కాయిన్ అనమాట. అలాంటి ఒక ₹5 కాయిన్ని ఈరోజు మీ ఇంట్లో అండి ఎవరిళ్ళలో అయినా సరే మీ ఇంట్లో మనీ ప్లాంట్ చెట్టు ఉంటే కనుక, నిజంగా అండి మనీ ప్లాంట్ అంటే మీ అందరికీ తెలుసు, నిజంగా మనీ అనేది మనకి అట్రాక్ట్ అవ్వడం కోసం మనీ ప్లాంట్ చెట్టు ఇంట్లో ఉంటే మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కలుగుతుంది అనేది మనందరికీ తెలుసు. చాలామంది అలాంటి మనీ ప్లాంట్ని బయట ఓపెన్ ప్లేస్లో అలా పెడుతూ ఉంటారండి. అలా
అలా పెట్టచ్చు. అలా పెట్టేదానికంటే మనం మనీ ప్లాంట్ని ఒక చిన్న గాజు గ్లాసులో కానీ, గాజు డబ్బాలో కానీ, అంటే గాజు బాటిల్స్ ఉంటాయి కదా, అలాంటి బాటిల్స్లో కానీ వాటర్ పోసి అలా మనీ ప్లాంట్ని ఇంట్లో పెడుతూ ఉంటారండి చాలామంది. అలా పెట్టినా కూడా ఇంట్లో పెట్టుకుంటే, వంటగదిలో పెట్టుకుంటే చాలా మంచిదండి మనీ ప్లాంట్ని. మామూలుగా రెగ్యులర్గా మీరు బయట పెట్టుకునే వాళ్ళైనా సరే, మీరు ఇలాంటి మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి గాజు బాటిల్స్ ఏమైనా ఉంటే కనుక మీరు చక్కగా వాటర్ని పోసి, మీరు ఇలాంటి బాటిల్స్ మీరు ఎక్కడైనా సరే ఇంట్లో హాల్లో అయినా పెట్టుకోవచ్చు, వంటగదిలో అయినా పెట్టవచ్చు. కానీ మీరు వంటగదిలో పెట్టడం అనేది చాలా విశేషం అండి. ఎందువల్లంటే వంటగది అనేది మనకి పూజ గదితో సమానం అండి. అందువల్ల లక్ష్మీదేవి నివాసం చేసే మరొక స్థలం ఏంటి అని అంటే పూజ గది తర్వాత వంటగదే. కాబట్టి వంటగదిలో చక్కగా ఈశాన్య మూలలో ఇలాంటి ఒక మనీ ప్లాంట్ని మీరు పెట్టుకోండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే కనుక మీకు వరండాలో ఉంది, బయట మేము పెట్టుకున్నాము ఇలాగా అని అనుకున్న వాళ్ళు దాంట్లో అలాంటి ఒక మనీ ప్లాంట్ చెట్లో అండి మీరు ఒక 5 రూపాయల కాయిన్ని ఈరోజు నేను చెప్పబోయే ఈ బీజాక్షరాన్ని మీరు ఒక 5 సార్ల దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చండి. అలా అనుకుంటూ మట్టిలో పెట్టిన వాళ్ళైనా సరే, లేదంటే వాటర్ పోసి వాటర్లో ఉన్న మనీ ప్లాంట్లో వేసినా సరే ఈ 5 రూపాయల కాయిన్ని నిజంగా అండి ఫినాన్షియల్గా మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో అలాంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు ఏమనుకోవాలి అంటే 5 రూపాయల కాయిన్ని మట్టి ఉందనుకోండి, మట్టిలో పెట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి మనీ ప్లాంట్ని, ఆ మట్టి లోపలికి ఎవరికి కనిపించకుండా ఆ మట్టిలో పెట్టేసేయండి. పెట్టేటప్పుడు మీరు ఏం చేస్తారనంటే ఓం శ్రీం 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 అని చెప్పి ఒక 5 నిమిషాల పాటు, 5 సార్ల దగ్గర నుంచి 5 నిమిషాల పాటు ఎప్పుడు కూడా అండి 5 అనే సంఖ్యని 5 రూపాయల కాయిన్తో మనం చేసి ఈ పరిహారానికి మనం ఎన్నిసార్లు 5 అనే ఒక సంఖ్య మ్యాచ్ అయ్యేటట్టుగా చేస్తూ ఉంటాము. 5 రకాల దీపాలు వెలిగించడం కానీ, లేదంటే 5 రకాల నైవేద్యాలు పెట్టడం కానీ ఇలా చేస్తూ ఉంటాం కదా. అలాగే 5 నిమిషాల పాటు ఓం శ్రీం అనే మంత్రాన్ని అనుకుంటూ సాయంత్రం 6 గంటలకండి, మీరు ఎప్పుడు పెట్టాలన్న సందేహం కూడా వస్తుంది కాబట్టి సాయంకాలం 6 గంటల నుంచి మీరు 10 గంటల లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని మీరు చేయొచ్చు. ఇంకా ఇంట్లోనే మనకు వంటగదిలో ఉందనుకోండి, ఆ వంటగదిలో ఉన్న బాటిల్లో కూడా 2 చోట్ల ఉంటే 2 చోట్ల కూడా మీరు ఈ 5 రూపీస్ కాయిన్స్ అంటే బయట ఇంటి బయట ఉంది మాకు మనీ ప్లాంట్ అని అనుకున్న వాళ్ళు ఇంటి బయట వేయచ్చు, కుండీ ఉంటుంది కదా దాంట్లో వేయచ్చు. మనం వంటగదిలో వాటర్ బాటిల్ పెట్టిన వాళ్ళు ఉన్నా సరే, మీకు ఎన్ని చోట్ల మీరు చాలామంది కూడా అండి హాల్లో పెట్టుకుంటున్నారు, వంటగదిలో పెడుతూ ఉన్నారు, మీకు ఎన్ని చోట్ల అయితే మనీ ప్లాంట్ ఉందో అలా మనీ ప్లాంట్లో వేయటం అనేది మంచిది. అక్క మా ఇంట్లో మనీ ప్లాంట్ లేదు, మేము ఏం చేయాలి అని అనేవాళ్ళు అండి. నిజంగా మనీకి ఈక్వల్గా ఉండే ఒక విషయం ఏంటి అని అంటే మనం బియ్యపు డ్రమ్ము అండి. మనం బియ్యం డబ్బాలు నిజంగా ఈ 5 రూపాయల కాయిన్ని ఒకటి వేస్తే చాలా మంచిది. లేదక్క మేము హాస్టల్లో ఉంటున్నాము, మేము బియ్యం డ్రమ్ములో వేయటానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు మీరు మీ మనీ పర్సులో అమ్మవారిని తలుచుకొని చక్కగా హాస్టల్లో ఉన్న పిల్లలందరూ కూడా ప్రతి పంచమి తిథి రోజునండి చక్కగా ఒక 5 రూపాయల కాయిన్ని ఓం శ్రీం అనే మంత్రాన్ని ఒక 5 నిమిషాల పాటు మనసులో చక్కగా అనుకొని మీకు ఎలాంటి ఒక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో తొలగిపోవాలని తలుచుకుంటూ ఇలా ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. ఇంకా 5 రూపాయల కాయిన్ని మళ్ళీ వచ్చే పంచమి తిథి రోజున తీసేసి మీరు వేరే కాయిన్ని కూడా మనీ ప్లాంట్లో వేసుకోవచ్చండి. నిజంగా చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి. ఒక్కసారి మీరు ఫాలో అయ్యి చూడండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకళ్ళ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.